హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ చాలా రోజుల పాటు నడవబోతుంది. ఎందుకంటే 5 టెస్ట్ మ్యాచ్. మనం మోస్ట్లీ ఎక్కువగా టెస్ట్ సిరీస్లు ఇండియాలో జరిగినా లేదంటే అవుటర్ కంట్రీస్లో జరిగిన ఓవర్సీస్ కంట్రీస్లో ఎక్కడ జరిగినా కానీ ఫార్మాట్ అనేది 4 లేదా 3 ఈ విధంగా ఉండేది. కానీ ఇక్కడ లాంగ్ ఫార్మాట్ 5 టెస్ట్ మ్యాచెస్ ఆల్మోస్ట్ 1.5 month, ఫిబ్రవరి ఎండింగ్ మార్చ్ వరకు కూడా మొత్తం కూడా ఈ టెస్ట్ సిరీస్తో ఐపీఎల్కి ప్రయాణం కాబోతున్నాం. ఆ ఐపీఎల్కి ముందు జరగబోయే ఈ టెస్ట్ సిరీస్ ఇండియన్ టెస్ట్ సిరీస్ ఫ్యూచర్కి చాలా అవసరమైందని చెప్పచ్చు. డబ్ల్యూటీసీలో ఫైనల్కి వెళ్ళడానికి ఒక మార్గం అయితే రహానే, పుజారా లాంటి వాళ్ళని తప్పిస్తూ కాస్త యంగ్స్టార్స్ని పుషప్ చేయాలి. అదేవిధంగా యంగ్స్టార్స్ని లాంగ్ ఫార్మాట్లో కూడా వాళ్ళకి గ్రోత్ ఉండాలి. అదేవిధంగా వాళ్ళని రెడీ చేసుకోవాలనే ఉద్దేశంతో ఏదైతే రహానేని అదేవిధంగా పుజారా లాంటి సీనియర్స్ అందరినీ కూడా కాస్త పక్కకు జరిపారో, ఆ పక్కకు జరిపిన తర్వాత జరగబోతున్న మొదటి టెస్ట్ సిరీస్ అది ఇండియాలో స్వదేశంలో చాలా రోజుల తర్వాత ఇంగ్లాండ్ పైన ఓడిపోయిన 2012లో ధోని కెప్టెన్సీలో ఎప్పుడైతే ఇంగ్లాండ్ పైన ఓడిపోయామో ఆ తర్వాత మళ్ళీ ఇండియా స్వదేశంలో ఎప్పుడు కూడా టెస్ట్ సిరీస్ ఓడిపోయింది. దానికి ముందు కూడా చాలా తక్కువ ఓడిపోయింది. అందులో 2012లో బ్రేక్ ఇచ్చారో మనకు, ఆ బ్రేక్ తర్వాత మరొక్కసారి ఖచ్చితంగా అక్కడ కుక్ కెప్టెన్సీలో ఎలాగైతే బ్రేక్ ఇచ్చామో ఇక్కడ బెన్ స్ట్రోక్ మంచి స్ట్రోక్ ఇద్దామనే ఉద్దేశంలో ఉంటాడు. ఆ ఉద్దేశంతోనే జరుగుతున్న ఈ టెస్ట్ సిరీస్లో ఖచ్చితంగా ఇంగ్లాండ్ తమ ప్రణాళికలన్నీ కూడా పెడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏదైతే బేస్బాల్ తరహా ఆట తీరుతో ఒకే రోజు 500-600 రన్స్ కూడా కొట్టేసి పాకిస్తాన్ లాంటి బ్యాటింగ్ పిచ్చెస్ దొరికినప్పుడు ఆగమాగం కొడుతూ అలా చేసిన తర్వాత ఇక్కడ టర్నింగ్ పిచ్చెస్ దొరికినప్పుడు మరి ఏం చేస్తారు? వాళ్ళ బేస్బాల్ అప్రోచ్ ఏదైతే ఉందో అదే అప్రోచ్తో వెళ్తామని చెప్పేసి వాళ్ళ కోచ్ బ్రెండన్ మెక్కాలని చెప్తున్నాడు. కాబట్టి అదే అప్రోచ్ కనుక ఇంగ్లాండ్ భారత బౌలింగ్ అటాక్ని ఎలా ఎదుర్కొంటుంది, అదేవిధంగా ఇంగ్లాండ్ స్పిన్నర్స్ ఇండియన్ బ్యాటర్స్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టగలుగుతున్నారు. ఎందుకంటే ఇంగ్లాండ్ టీం 11 అనౌన్స్ చేసింది. ఆ 11లో ఒకే ఒక ఫాస్ట్ బౌలర్ మార్క్వుడ్, మిగతా అందరు కూడా స్పిన్నర్స్ మధ్యలో వేస్తే ఆల్రౌండర్గా బెన్ స్ట్రోక్ వేసే అవకాశం ఉంటుంది. మిగతా ముగ్గురు కూడా స్పిన్నర్స్ని తీసుకున్నారు. వాళ్ళు ముగ్గురు స్పిన్నర్స్ని తీసుకున్నారు. ఆ ముగ్గురు స్పిన్నర్తో కొంత కాస్త ఎక్స్పీరియన్స్ ఉంది. ఇండియా మీద గత సిరీస్లో కూడా ఆడాడు లీచ్, లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ని ఆడేటప్పుడు ఇండియన్ బ్యాట్స్మెన్స్ చాలా స్ట్రగుల్ అవుతున్నారు. చాలా సిరీస్లో చూస్తూ వచ్చాం మనం. బంగ్లాదేశ్లో కానీ అదేవిధంగా ఇండియాలో జరిగిన గత సిరీస్లో కానీ కాస్త లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్స్ని ఆడడంలో స్ట్రగుల్ అవుతున్నారు. అలాంటి లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్స్ని రిషబ్ పంత్ చాలా బాగా కొట్టేవాడు. ఇంగ్లాండ్లో కానీ అదేవిధంగా ఆస్ట్రేలియాలో ఆడినప్పుడు కానీ స్పిన్నర్స్ని మంచి అటాక్ మోడ్లో రిషబ్ పంత్ చేసేవాడు. ఆ రిషబ్ పంత్ ప్లేస్ ఇప్పుడు లేడు. రిషబ్ పంత్ కాస్త ఇంజురీ వల్ల తన టీంకి దూరం అయ్యాడు. కాబట్టి ఆ ప్లేస్ని మిడిల్ ఆర్డర్లో కేఎల్ రాహుల్ అదేవిధంగా జడేజా రిప్లేస్మెంట్ చేస్తూ ఆ ప్లేస్లో స్కోర్ రాబట్టాలి. అదేవిధంగా ఏమాత్రం టర్న్ అయిపోయి కాస్త ఇబ్బంది అని మనం 12లో ఏదైతే మాంటీ పానేసర్ లాంటి స్పిన్నర్స్ మనని ఇబ్బంది పెట్టారో ఆ ఇబ్బంది కనుక కలుగుతుంది అంటున్నప్పుడు మన బ్యాటర్స్ ఇలా ఆడతారు. రోహిత్ శర్మ బ్యాటింగ్ మంచి ఫామ్లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో మొదటి రెండు టెస్టులకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ మిగతా బ్యాటర్స్కి ఎవరికి అవకాశం. కీపింగ్ విషయంలో రోహిత్ శర్మ కానీ ఇటు ద్రావిడ్ కానీ క్లియర్గా చెప్పేశారు, కీపింగ్లో కేఎల్ రాహుల్ ఉండట్లేదు, కేఎల్ రాహుల్ కీపింగ్ చేయడు, స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గానే ఉంటాడని చెప్పేసి. కాబట్టి ఖచ్చితంగా శ్రీకర్ భరత్కా, జూరాల్కా ఎవరికి అవకాశం ఉంటుందనేది చూడాలి. ఎందుకంటే మోస్ట్లీ శ్రీకర్ భరత్ ఏదైతే తనకు హైదరాబాద్ పిచ్చెస్ మీద మాకు పూర్తి అవగాహన ఉంటుంది, తెలుగు రాష్ట్రాల్లో ఆడిన వ్యక్తి, అదేవిధంగా తను స్పిన్లో చాలా అద్భుతంగా వికెట్ కీపింగ్ చేయగలడు. అదేవిధంగా స్పెషలిస్ట్ వికెట్ కీపర్ తను మాత్రమే. కాబట్టి తనే ఆడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ఇంగ్లాండ్ ఏకి ఆడుతున్నప్పుడు కూడా అక్కడ కూడా ఒక సెంచరీ కొట్టి అక్కడ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడుతూ వచ్చాడు. కాబట్టి తనకే అవకాశం రావచ్చు. ఇక పేస్ డిపార్ట్మెంట్లో మన వాళ్ళు ముగ్గురు స్పిన్నర్స్, ఇంగ్లాండ్ ఆల్రెడీ ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్స్ని పెట్టుకుంది. అదేవిధంగా జో రూట్ కూడా ఆఫ్ స్పిన్తో కాస్త ఇబ్బంది పెట్టగలడు, తను కూడా వికెట్స్ తీయగలడు. కాబట్టి ఇక్కడ ఇండియన్ స్పిన్నర్స్ని ఎంతమందితో వెళ్తారు? ఇద్దరు వెళ్తే అందులో ఇద్దరు జోడీ ఏదైతే అశ్విన్ జడేజా జోడీ ఉందో అది కన్ఫర్మ్గా ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే వాళ్ళు బ్యాటింగ్లో కూడా కాంట్రిబ్యూషన్ ఇవ్వగలరు. ఇద్దరు కూడా సీనియర్ ఎక్స్పీరియన్స్ బౌలర్స్. ఇక వచ్చి ఇంకో స్లాట్ కోసం కుల్దీప్ యాదవ్ అదేవిధంగా అక్షర్ పటేల్ మధ్యలో కాస్త ఆ ఫైట్ అయితే ఉంటుంది. ఎందుకంటే అక్షర్ పటేల్ నుంచి బ్యాటింగ్లో చాలా మంచి కాంట్రిబ్యూషన్స్ వచ్చాయి మన టెస్టులో. బంగ్లాదేశ్లో రాహుల్తో కలిసి కానీ అదేవిధంగా ఇండియన్ పిచ్చెస్లో కానీ ఈ టెస్ట్ మ్యాచెస్లో ఇండియాలో కానీ అదేవిధంగా బంగ్లాదేశ్ ఇక్కడ జరిగిన టెస్ట్ మ్యాచెస్లో తీసుకుంటే
అక్షర్ పటేల్ యొక్క బ్యాటింగ్ తీరు అనేది అద్భుతంగా ఉంది. మిగతా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ కంటే కూడా యావరేజ్ కానీ అదేవిధంగా స్ట్రైక్ రేట్ కానీ ఎక్కువ ఉంది. తను మంచి మంచి కాంట్రిబ్యూషన్స్ ఇచ్చాడు, మంచి మంచి పార్ట్నర్షిప్స్ ఇచ్చాడు. తన నుంచి ఎప్పుడైతే మంచి మంచి ఇన్నింగ్స్ వచ్చాయో అప్పుడప్పుడు భారత్ మంచి విక్టరీస్ కూడా బ్యాటింగ్ ద్వారానే గెలిచిందంటే అది అక్షర్ పటేల్ ఇచ్చిన కాంట్రిబ్యూషన్. ఆ అక్షర్ పటేల్ లోయర్ ఆర్డర్లో తను మిగతా బ్యాటర్స్తో ఆ కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఇస్తున్నాడో అవి అనేది టీంకి కాస్త అడ్వాంటేజ్ ఉంటుంది. అదేవిధంగా మ్యాచ్ విజయ అవకాశాలని కాస్త ఇంకా గట్టిగా పుషప్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అక్షర్ పటేల్ని తీసుకుంటేనే బాగుంటుంది. కాకపోతే ఈ మధ్య కాలంలో కుల్దీప్ వేస్తున్నటువంటి వేరియేషన్స్, కుల్దీప్ ఇస్తున్నటువంటి ఏదైతే ఆ వికెట్ టేకింగ్ బౌలింగ్ ఏదైతే ఉందో అది చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి తనకు కూడా అవకాశం వచ్చే అవకాశం. ఇంగ్లాండ్ ఇక్కడ ఒకే పేసర్తో ఆడుతున్నట్టు ఇండియా కూడా ఒకే పేసర్తో ఆడి 4 స్పిన్నర్తో కనుక మ్యాచ్ చేసిందంటే అలాంటి అవకాశాలు కూడా ఏమైనా తీసుకుంటుందా? కాకపోతే లోయర్ ఆర్డర్లో ఎక్కువ మంది బౌలర్స్ ఉంటారు కాబట్టి అది ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి 2 పేసర్స్ 3 స్పిన్నర్స్తో వెళ్ళే అవకాశం ఉంది. ఆ 3 స్పిన్నర్స్లో 2 అయితే కన్ఫర్మ్గా ఉంటారు. ఆ ఒక్కరు ఎవరు అనేది అది మాత్రమే కాస్త ఉంటుంది. మిగతా బ్యాటింగ్ ఆర్డర్ కూడా ఓకే. ఓపెనింగ్ జోడీలో మనకు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ ఓపెనింగ్ చేస్తున్నారు. ఆ తర్వాత వచ్చేసి గిల్ ఉంటాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ ఖచ్చితంగా ఉంటాడు. ఎందుకంటే స్పిన్ ఆడడంలో అదేవిధంగా విరాట్ కోహ్లీ కూడా లేడు కాబట్టి స్పిన్ ఆడడంలో స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ ఇప్పుడు ఇండియాలో ప్రస్తుతం అద్భుతంగా టెస్టుల్లో కానీ వన్డేల్లో కానీ స్పిన్ని అద్భుతంగా ఆడే వ్యక్తుల్లో నాకు రోహిత్ శర్మ తర్వాత ఇప్పుడు ప్రజెంట్లీ కనిపిస్తున్న వాళ్ళలో అయ్యర్ మాత్రమే. ఎందుకంటే రోహిత్ శర్మ అహ్మదాబాద్లో కానీ ఇక్కడ ఆడిన ఇన్నింగ్స్లో చూస్తే రోహిత్ శర్మ అద్భుతమైన స్పిన్ ఆడతాడు. అదేవిధంగా స్వీప్ షాట్స్ కానీ రివర్స్ స్వీప్లు కానీ ఇవన్నీ ఈ మధ్య మళ్ళీ ట్రై చేస్తూ ఉన్నాడు, గట్టిగా కొడుతూ ఉన్నాడు. అదేవిధంగా కొంచెం అటాకింగ్ కూడా పెంచాడు. కాబట్టి స్పిన్ ఆడడంలో రోహిత్ శర్మ అద్భుతంగా ఉన్నాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ తర్వాత ఎవరైనా ఆడతారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టీంలో అంటే శ్రేయస్ అయ్యర్ తర్వాత కేఎల్ రాహుల్ కూడా స్పిన్ని చాలా బాగా ఆడతాడు. కాస్త స్ట్రగుల్ అవుతుంటారు లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్స్ వచ్చినప్పుడు. ఆ స్ట్రగుల్ని కనుక దాటి మన వాళ్ళు మొదటి రోజు నుంచే స్పిన్ కనుక తిరిగిందంటే ఖచ్చితంగా ఇంగ్లాండ్ని చాప చుట్టినట్టు చుట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే బేస్బాల్ అనే అప్రోచ్తో వెళ్తున్నారో ఆ అప్రోచ్ ఆటలు చెల్లవు. ఖచ్చితంగా ఇండియాలో ఆ బేస్బాల్ని మొత్తాన్ని కూడా పర్టికులర్గా కొట్టేస్తాము, ఇక ఆ ఆలోచన లేకుండా ఇంగ్లాండ్కి చేస్తామనే ఏదైతే ఉందో ఆ అప్రోచ్తో వెళ్ళాలి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు స్లెడ్జింగ్ స్టార్ట్ చేశారు. ఇంగ్లాండ్ యొక్క సీనియర్స్ కానీ అదేవిధంగా క్రిటిక్స్ కానీ వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిగా ఇండియా మీద వీసా రాలేదని చెప్పేసి, వాళ్ళ ఆటగాళ్ళకు వీసా రాలేదని చెప్పేసి, లేదంటే టర్నింగ్ పిచ్చెస్ తీసుకుంటారని చెప్పేసి ఇలాంటి మాటలు చాలా మాట్లాడుతున్నారు. సౌత్ ఆఫ్రికా లాంటి చోట 2 డేస్లో టెస్ట్ మ్యాచ్ ముగిసిపోతే ఎవ్వరు అనరు. టెస్ట్ మ్యాచ్ హిస్టరీలోనే అత్యంత తక్కువ ఓవర్స్లో అత్యంత తక్కువ సమయంలో ఒక టెస్ట్ మ్యాచ్ ముగిసిపోతే ఇలాంటి ఇంగ్లాండ్ క్రిటిక్స్ కానీ ఆస్ట్రేలియన్ క్రిటిక్స్ కానీ ఎవరు కూడా ఇలా మూర్చుకొని ఉంటారు, తెరవరు. కానీ ఇండియాలో మొదటి రోజు నుంచి టర్నింగ్ అవుతే మాత్రం అందరి నోళ్ళు పనిచేస్తాయి. మరి ఇప్పుడు కూడా ఈ టెస్ట్ మ్యాచ్లో కూడా అందరి నోళ్ళు పనిచేస్తాయి. చూడాలి మరి మొదటి రోజు నుంచే టర్న్ అవుతుందా, కాస్త మొదటి రోజు బ్యాటింగ్కి అనుకూలించి ఆ తర్వాత టర్న్ అవుతుందా. ఇక్కడ మొదటి రోజు నుంచే టర్న్ కాకుండా కాస్త బ్యాటింగ్కి అనుకూలంగా ఉండి టాస్ కనుక ఇండియా ఓడిపోయిందంటే కాస్త ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏదైతే బేస్బాల్ అప్రోచ్తో వెళ్తున్నారో ఆ అప్రోచ్లో వాళ్ళు గట్టిగా మొదటి రోజు ఒక 400-450 వరకు కొట్టారంటే కాస్త మనకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి చూడాలి మరి మొదటి రోజు నుంచే మన ఉప్పల్లో ఊపేస్తారా లేదా అనేది. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.